గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ మహిళా కళాశాలలో గ్రౌండ్ లెవలింగ్ ఇంటర్నల్ డ్రైన్ల నిర్మాణానికి మంగళవారం నాడు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ మహిళా కళాశాల అభివృద్ధి నా బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రభుత్వ మహిళా కళాశాలను అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కళాశాలకు మహర్దశ తీసుకొచ్చేందుకు సహకారం అందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కలెక్టర్ సాయికాంత్ వర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఉమాదేవి, కూటమి నాయకులు పోతురాజు సమత, కొనకళ్ళ సత్యం తదితరులు పాల్గొన్నారు. ఏకైక ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా గుంటూరు నగరంలో వేలాది మంది విద్యార్థుల్ని ఈరోజు దేశ విదేశాల్లో మంచి స్థానాల్లో పెట్టినటువంటి ఉమెన్స్ కాలేజ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు 31 లక్షల రూపాయలతో ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించినటువంటి గ్రౌండ్ని ఫిల్లింగ్ కార్యక్రమంతో పాటు ఇంటర్నల్ డ్రైన్స్ని ఏర్పాటు చేసేటువంటి దానికి 31 లక్షల రూపాయలు గౌరవ కలెక్టర్ గారి సహకారంతో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఆలోచన మహిళలు ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండాలి, వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో రాజకీయంగా 33% రిజర్వేషన్తో పాటు విద్యా అవకాశాల్లో అలాగే ఉపాధి అవకాశాల్లో కూడా పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలంటే, రాష్ట్రం వైపు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా విద్యావేత్తలుగా మారాలి అనేటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈరోజు విద్యాలయాల కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కాలేజ్తో పాటు పక్కనే ఉన్నటువంటి ఏదైతే వొకేషనల్కి సంబంధించినటువంటి కాలేజ్ డెవలప్మెంట్ మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు వొకేషనల్ కళాశాల, డిగ్రీ కళాశాల పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ముందుకు సాగి తప్పకుండా ప్రతి ఒక్క పనిని కూడా జవాబుదారీతనంతో ముందుకు తీసుకుని వెళ్ళి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాశాల కూడా అద్భుతంగా ఏదైతే విద్యార్థులను తయారు చేసేటువంటి కళాశాలగా ముందుకు తీసుకుని వెళ్తాం. అలాగే ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కేవలం ఒక వృత్తిరీత్యా కాకుండా ఒక ఎమోషనల్గా అటాచ్మెంట్తో వీళ్ళు చేస్తున్నటువంటి పనికి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, ఇటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉండడం ఇక్కడ చదివేటువంటి పిల్లల అదృష్టంగా నేను భావిస్తూ తప్పకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి మన గుంటూరు నగరంలో ఉన్నటువంటి కళాశాలని పూర్వ వైభవం తీసుకుని వచ్చేటువంటి విధంగా ముందుకు తీసుకుని